గంజాయి సేవించిన, నిల్వ ఉంచడం, రవాణా చేయటం, విక్రయించిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి అన్నారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రమౌళి మాట్లాడుతూ, కర్లపాలెం జగనన్న కాలనీ శివారులో గోదాం వద్ద గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 500 గ్రాముల గంజాయి, 1000 రూపాయల నగదు, మహీంద్రా జీప్, 3 సెల్ ఫోన్లు, 8 జీప్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిన్న మధ్యాహ్నం కర్లపాలెం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మీద ఈ కొంతమంది వ్యక్తులు ఈ జగనన్న అదే కర్లపాలెంలోని జగనన్న కాలనీ ఏరియాలోని ఎంపీఎఫ్సి గోడౌన్స్ ఏరియాలో ఉన్నారని నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ 4 వ్యక్తులు ఈ గంజాయి ప్యాకెట్లు అమ్మటానికి సిద్ధం చేసుకొని ఉన్నారు. దాని మీద పోలీసులు చూసి పారిపడే ప్రయత్నంగా అదుపులోకి తీసుకొని మన దగ్గర నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి, తర్వాత గంజాయి ఆల్రెడీ అమ్మగా వచ్చినటువంటి అమౌంట్ 1000 రూపాయలు, తర్వాత 3 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి, 8 గంజాయి ప్యాకెట్స్ జిప్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్లో, అలాగే మహీంద్రా జీపు, కార్ జీపు, ఇవన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 ముద్దాయిలు మాకు దొరికారు. ఒక అతను పరారులో ఉన్నాడు. మాకు దొరికిన వాళ్ళ పేర్లు మున్నంగి మణికంఠ అండి. ఇతనికి వయసు 23 సంవత్సరాలు. యాక్చువల్గా ఇతనిది నేటివ్ ప్లేస్ చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామం. ప్రస్తుతం ఈ కర్లపాలెంలో ఇక్కడ నివసిస్తున్నాడు. అలాగే అతనితో పాటు అతను కోకిల్ అయినటువంటి కొండపల్లి రోషన్ అలియా శాస్త్రి, ఇతను కూడా తిరుపల్లి విలేజే. అలాగే కాజా కేశవ్ శ్రీరామ్ మరియు గోనతోటి సుధాకర్ అలియాస్ ఇతని సోను అని కూడా అంటారు. వీళ్ళు 4 దొరికారు. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పరారులో ఉన్న వ్యక్తి అటువంటి వాళ్ళ మీద కూడా వీళ్ళందరి మీద గతంలో కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ మణికంఠ ఒక్కడి మీదే గతంలో ఈ కర్లపాలెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 77/23గా మరియు నగరం పోలీస్ స్టేషన్లో కూడా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నటువంటి కర్లపాలెం ఎస్ఐ, అలాగే రూరల్ సిఐ అయినటువంటి హరికృష్ణ గారు, ఐటీ సిబ్బంది, సిసి